ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వంచకురాల్ని ఏం చేయాలి సిఐ గారు? నాకొస్తున్న కోపానికి తన పీక పిసికి చంపేయాలనుంది. నో 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 మేడం, ఆవిడ్ని చంపితే మీరు హంతకురాలవుతారు. మీ చేతులకు మట్టెందుకు? మేమున్నాం కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెస్పెక్టెడ్ మహానటి గారు, ఇప్పటి వరకు సుమతి గారిలా బాగా అద్భుతంగా నటించారు. సారీ, జీవించారు. అందుకు మీకు అవార్డు ఇవ్వాలి. కానీ మా వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పట్లేదు. అరెస్ట్ చేయడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆవేశపడకమ్మా, నీ దగ్గరికే వస్తున్నా. ఈ హంతకురాల్ని మాకు దొరకకుండా దాచిపెట్టినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, ఈ తోడు దొంగలిద్దరికీ కలిపి బేడీలు వేయండి. ఆగండి, మీరు నిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్. నిజాలు ఇక్కడ తేలవు శివకృష్ణ. స్టేషన్లో విచారించినప్పుడు తేలతాయి, లేదా కోర్టులో తేలతాయి. అరెస్ట్ చేయండి. సీతను వదిలేయండి సార్. ఇందులో తన తప్పేమీ లేదు. నేనే కావాలని సీత దగ్గర తలదాచుకున్నాను. మీలాంటి నేరస్తురాలికి షెల్టర్ ఇవ్వడం సీత చేసిన తప్పే. అరెస్టు చేయక తప్పదు. సీత నా భార్య సిఐ గారు. తప్పు తను చేసిన నన్ను అరెస్ట్ చేయండి. అలా ఎలా చేస్తారు రామ్? ఎవరి తప్పుకి వాళ్లే బాధ్యులు కదా. సీతని అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పిన్ని. అలా అని తన తప్పుని సమర్థించకూడదు కదా రామ్. ఒకసారి అరెస్ట్ అయితే బుద్ధొస్తుంది రామ్, వదిలేయ్. డాడ్, మీరైనా చెప్పండి డాడ్. సీత అరెస్ట్ అయితే మన పరువు పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.